ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి పెట్టుకున్నటువంటి పేరు డిఫెండర్ ఆఫ్ జుడా. ఇరాన్లో టెహ్రాన్లో ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా దేశమంతటా సైరన్లు మోగించాల్సి వచ్చింది. ఆ తర్వాత పేలుళ్లు సంభవించినాయి. ఆ తర్వాత పెద్ద పెను విస్ఫోటనాలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి జాయింట్ అటాక్స్ చేసుకొచ్చింది. ఒక స్పష్టమైన సందేశం ఏంటంటే, ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా అమ్మింది. చైనాకి వేల కోట్ల రూపాయలు పోసి కొన్నది ఇరాన్. తీరా చూస్తే కరెక్ట్గా యుద్ధ సమయానికి ఏవి పనికిరాల. మన పాకిస్తాన్ అట్లాగే చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని వాడితే మనం వెళ్ళి ఆపరేషన్ సింధూర్ చేసి వస్తే ఏం పీకలేకపోయింది పాకిస్తాన్. అట్లాగే ఇప్పుడు అక్కడ ఇరాన్ నష్టపోయింది. ఇరాన్ ఒక్క విమానాన్ని కూడా ఆపలేకపోయింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అదే ఇరాన్ వాడినటువంటి మిస్సైళ్ళని ఇజ్రాయెల్ ఆపగలిగింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఆపగలిగింది. ఇది తేడా. ఇది ఒక ఎత్తు అయితే ఒక స్పష్టమైన సంకేతం అయితే ఇచ్చింది. మేము మీ దగ్గరికి రాగలము, ఎక్కడైనా ధ్వంసం చేయగలమని ఏకంగా ఇరాన్ మంత్రినే లేపడేసింది. అదే సమయంలో యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అక్కడే మోహరించారు. F-35 యుద్ధ విమానాలు కూడా వాడారు. ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ ఏదైతే కొమైనీ బిల్డింగు, రక్షణ మరియు ఇంటెలిజెన్స్ ప్లేసెస్ని ధ్వంసం చేశారు. అలీ కొమైనీని సురక్షిత ప్రాంతాలకి తరలించడం ద్వారా ప్రస్తుతానికైతే ఆయన కాపాడామని చెప్తున్నది ప్రభుత్వం. ఇంకోవైపున ఇంకా యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. ఇరాన్ దగ్గర బాలిస్టిక్ మిసైళ్ళు ఉన్నాయి. అలాగే డ్రోన్స్ కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో అవి వాడతామని చెప్తుంది.